హిందూ గ్రంథాలు చెప్పబడిన స్వర్గ నరకాలు శాశ్వతం కాదు. జీవుడు కర్మఫలాలను అనుసరించి ఆ లోకాలను పొంది మళ్ళీ భూలోకంలోకి వస్తాడు. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తుంది. పునర్జన్మ సిద్ధాంతమే హిందుత్వానికి బేస్. కానీ క్రైస్తవ విశ్వాసంలో పునర్జన్మ సిద్ధాంతం ఎక్కడుంది? ఒక్కటే జన్మ. సృష్టి మొదట్లో చనిపోయిన వాడి దగ్గర నుంచి సృష్టి చివరిలో చనిపోయిన వాడి దగ్గర వరకు, జడ్జిమెంట్ డే వచ్చే వరకు అందరినీ ఒక చోట సమావేశపరిచి అప్పుడు ఒకటి స్వర్గానికి ఒకటి నరకానికి పంపిస్తారు. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, మానవులతో పాటు సర్వజీవుల్లో అన్ని జీవుల్లో కూడా ఆత్మ ఉంది అనేది హిందుత్వం ఫిలాసఫీ, హిందూ గ్రంథాలు చెప్తున్నాయి. ఇస్లాం క్రైస్తవాల ప్రకారం ఒక్క మానవుల్లో మాత్రం ఆత్మ ఉంటుంది. ఇన్ని వైరుధ్య అంశాలుంటే ఈ రెండు ఒకటే అంతా ఒకటే అని ఎందుకు చెప్తున్నారు? భ్రమలో ఉన్నారా? అజ్ఞానంలో ఉన్నారా? లేదు. ఇంత స్పష్టంగా కనపడుతున్నా కూడా వీళ్ళు పుస్తకాలు రాసి ఇంత ప్రచారం చేస్తున్నారంటే